యేసుక్రీస్తు ప్రేమను కూడా ఈనాడు కొంతమంది జనులు చులకనగా తీసుకుంటున్నారు. అని మనల్ని సరిపోతుంది కదా అనుకుంటారు. ఆయన కోపం వచ్చి గద్దించడం మొదలుపెట్టినాక చిన్న చిన్నగా దూరం అవుతారు. ఆయన బాగా ఆవేశం వచ్చి తరమటం ప్రారంభించినాక అది వచ్చింది ఇది వచ్చింది అట్లయిపోయినా ఇట్లయిపోయినా అది జరిగింది ఇది జరిగింది స్టోరీలు చెప్తారు. అదేదో ఫస్టే ఆ ప్రేమను గుర్తిరిగితే ఇదంతా ఉండదు కదా. అందుకే జనులు దేవుని ప్రేమను గుర్తిరగలేకపోతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకో. చదువుతాం ఒక మాట. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చక్కగా 490 లేదా అయ్యో లేకపోవడం ఏంటి? నా బైబిల్లో ఉంది. నాది కొత్త మీలాంటి బైబిల్ ఒకటే కదా. మళ్ళీ ఒకసారి తీయండి. బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన ఉందా అందరికి? ఫస్ట్ ప్రకటన ఉందా? అందులో 4వ అధ్యాయం తీసారా? ఎన్ని వచనాలు ఉన్నాయి అందులో? అరే మరి నా దాంట్లో 19 కనిపిస్తున్నాయింది. మీ దాంట్లో తప్పు పడిందా? నా దాంట్లో రైట్ పడిందా? మూడవ అధ్యాయం 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక. ఆసక్తి కలిగి ఎవరు? మీరు కాదు, నీవు ఆసక్తి కలిగి ఏం పొందుకోవాలి? అయిపోయింది కదా ఇది మనకు. అయిపోయింది అయిపోలేదా? మళ్ళీ ఎందుకు మరి ఎంతసేపు? అయిపోయింది కదా. మనం అందరం మారు మనసు పొందుకున్నాం కాబట్టి మందిరంలో కూర్చున్నాం. మళ్ళీ ఏంటి? దేవుడు ప్రేమను గుర్తెరిగినప్పుడు శిక్షలో గుర్తెరుగుతాం, గద్దింపును గుర్తెరుగుతాం. ఆయన ఇంకా ఎక్కడో శరీరం కాదు అంతరంగంలో ఉన్నటువంటి మనస్సు మార్పు కోరినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆయనకు అప్పగించగలుగుతాం. దేహాన్ని మార్చుకోమంటే చక్కగా మార్చుకోవచ్చు. మనస్సును మార్చుకున్నావా లేదా అన్న సంగతి నీకు కానీ, నీ ఇంట్లో వాళ్ళకి కానీ, నీ పక్కింటికి కానీ, ఇరుగింటికి కానీ, పొరుగు ఎవ్వడికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికి మాత్రమే తెలుసు. మనస్సు మారిందన్న సంగతి ఎవరు గుర్తులేదు. పాస్టర్ ప్రార్థన చేసి అబ్బా మారాడు ప్రవర్తనను బట్టి చెప్పాల్సిందే. మనసు కంప్లీట్ గా మారాడు చెప్తాడా? ఏ పాస్టర్ ఏ వ్యక్తి చెప్పలేడు. యేసయ్య మాత్రమే చెప్పే మాట అది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ప్రేమించు వారందరినీ గద్దిస్తా. నేను ఎవరిని ప్రేమిస్తున్నా వాళ్ళు ఏం చేస్తాను? ఫస్ట్ ప్రేమ చూపిస్తాను, తదుపరి గద్దిస్తా. గద్దించిన తరువాత ఏం చేస్తారంటే తరువాత వాళ్ళకి శిక్ష తప్పదు, గద్దింపుకు లోబడకపోతే. జీసస్ ప్రేమించిన తర్వాత ఏం జరుగుతుంది? గద్దింపు. గద్దించిన తర్వాత శిక్ష. 3 క్రియలు దేవుని దగ్గర ఉంటాయి. ప్రేమగా చూసుకుంటాడు. వచ్చిన కొత్తలో భలే విశ్వాసం చూపిస్తాం, భలే ప్రార్థన చేస్తాం, భలే మందిరానికి వస్తాం. తర్వాత కాస్త ముదురుతాం విశ్వాసంలో. ఇంకప్పుడు ఏం చేపిస్తాం? కాస్త కోపం వచ్చేస్తుంది. ప్రభు మాటలు గద్దిస్తున్నా ఆమెను గురించిగా చెప్పేది, ఈయన గురించిగా చెప్పేది, పక్కకి వెళ్ళిపోతాయి. శిక్ష వచ్చి పడ్డాక అప్పుడు అవునే ఆ రోజు ఏంటి సరిపోయాయి అనుకుంటా. 3 క్రియలు జరుగుతాయి మానవ జీవితంలో. అందుకే ప్రభు లేఖనాలు చదివిస్తున్నాయి. ప్రేమించువాడు నేనే, గద్దించువాడు నేనే, శిక్షించువాడు నేనే.
అయితే నువ్వు ఆసక్తి కలిగి విని వాటిలో నీ యొక్క మనస్సు నుంచి నీ మనస్సు మార్చుకోవాలి. చదవండి, యోహానుకు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము మొట్టమొదటి వచనం. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని మాటను అర్థం చేసుకోవాలి బాగా. యేసు క్రీస్తు ప్రభువు పరలోకానికి మరణం చనిపోయే దినం వచ్చింది. వారికి సంబంధించిన వారిని ప్రేమించడం అక్కడ ఉంది లేఖనాలు. ఏమనుంది అక్కడ? లోకములో ఉన్న తన వారిని ప్రేమించి. అంటే తన వారిని మాత్రం ప్రేమించడం అంటే ఎవరిని? 12 మంది శిష్యులా? లేదు, వాళ్ళ అమ్మను, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్ననా? ఇద్దరు తమ్ముళ్ళను తల్లినే డైరెక్ట్ గా అన్నాడు తల్లిని. నన్నెందుకు ఎదుగులాడేది, నేను మా తండ్రి పని మీద ఉంటే అన్నాడు. అంటే ఆల్మోస్ట్ తల్లి మీద ప్రేమ కాస్త తగ్గినట్టే. తర్వాత తమ్ముళ్ళను కూడా అలాగే, ఒకనేమో వీడంతా గద్దించే మగవాడు, వీడు కోపిస్తున్నాయాలు, ఆవేశం ఎక్కువని ఒక తమ్ముడిని అన్నాడు. ఇక తమ్ముళ్ళ మీద కూడా ప్రేమ లేదు. ఇక మళ్ళీ ఎవరి మీద ఉన్నట్టు? లోకములో ఉన్న తన వారిని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నవారు? ఆయన వెంబడి ఉన్నవారిని కాదు ఆయన ప్రేమించింది, ఆయనతో ఉన్నవారిని కాదు ఆయన ప్రేమించింది, లోకములో ఉన్న తన వారిని. ఆయన వచ్చింది సకల జనుల మానవుల క్షేమాభివృద్ధిని కలుగజేయుటకై. పాపములో లోకములో ఎక్కడ పడిపోయినారో, అప్పుడు ఎంతమంది సువార్త విని రక్షణ మారుమనసు పొందుకొని ఉన్నారో వారి పరలోక రాజ్యం వస్తాదని ప్రభువుకు తెలుసు. అయితే ఇంకా లోకంలో పడిపోతున్నారు. ఇంకా యేసుక్రీస్తును తెలుసుకోక, ఇంకా యేసుక్రీస్తు మాటలు గుర్తెరక్క, ఇంకా ఆయన వెంబడించిన వ్యతిరేకంగా ఇంకా లోకం వెంబడి ఎంతమంది వెళ్ళిపోతున్నారు. వారిని అధికమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. వారిని ప్రేమిస్తూ వారి గురించి అక్కడ రాయబడింది. చదివిన మాట మళ్ళీ, వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఫుట్ నోట్ లో ఉంది సంపూర్ణముగా. అంటే ఈ తరం వరకే కాదు, 2024 సంవత్సరముల క్రితము ప్రభు భూలోకానికి వచ్చిన ప్రేమ చూపించింది. ఆ ప్రేమ ఒక తరానికి సరిపోయేది కాదు. ఈ భూమి ఉన్నంత కాలం ఎన్ని తరాలు ఉంటాయో ఆ తరాలన్నిటికూ సరిపడేంత ప్రేమ పంచాడు దేవుడు. ఒక తరానికి ప్రేమ, ఒక తరానికి కోపం, ఒక తరానికి శిక్ష కాదు దేవుడు పెట్టింది. ఎన్ని తరాలైనా ఉండని, ఒక తరంతో కాదు మంది. మన జీర్ణార్థాలు, మన ముత్తాతల తరాలు కానివ్వండి, తర్వాత మన పిల్లల తరాలు కానివ్వండి, అంత కలిపి దేవుని ప్రేమలో ఐక్యపరచబడవలసిన వారే. అంత గొప్ప ఓర్పు కలిగిన ప్రేమ అది. మన వాళ్ళు ప్రేమిస్తారు. ఎప్పుడు దాకా ఒకటి, ఇంకా అవసరమైపోయిన అది వాస్తవం. ఇంకా హల్లెలూయా, ఇంకొకసారి ప్రేమిస్తారు వాళ్ళ అవసరం ఉన్నంత వరకు. రెండవది, రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి, వారు చెప్పినది చేసేంత వరకు. వాళ్ళు చెప్పినది చేసేందుకు అయిపోయింది అనుకో, ఇంక అయిపోయాయి. కానీ దేవుని ప్రేమ అలా కాదు. నువ్వు చెప్పింటాడు దేవుడు నీకు ఇలా చేసుకొని, నాకు వద్దు అని పక్క పోయినా కూడా సరేలే ఏం చేస్తావు ప్రేమ అంటాడు. గద్దిస్తాడు, తిడతాడు, తంతాడు. లోబడలేదనుకో, సర్లే ఇంకా లోబలేదు, అప్పుడు మూలుగుతాం. సరే మళ్ళీ వచ్చి ప్రభుతో మాట్లాడితే మళ్ళీ ఆయన ప్రేమను శాశ్వతంగా చూపిస్తాడు. అది ప్రేమ, అది వాత్సల్యం.
చదవండి యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మును అలాగే ప్రేమించి తిని నా ప్రేమ యందు. ఎవరు ప్రేమించారు? మొదట పరలోకము నుండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకమైనటువంటి దేవుడు తండ్రి నన్ను ఆయన దగ్గర ఉన్నప్పుడు సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టి తయారు చేసినది మొదలుకొని ఎలాగో నన్ను ప్రేమించి సకల జనుల కోసం నన్ను భూలోకానికి పంపి వారి కోసం మరణించి తిరిగి లేయాలని ఎలాగో నన్ను ప్రేమించాడు. ఆయన ఒక్క క్షణం వదిలేమంటే నా ఊపిరి ఆగిపోయి మళ్ళీ చేయబడి నన్ను ఎలాగో లేపాడో నేను కూడా అంతే ప్రేమతో ప్రేమిస్తున్నాను. అది ప్రేమ. ఆ ప్రేమలో మనం ఐక్యపరచబడాలి. ఆ ప్రేమ ఎక్కడ నిలబడాలి? ఇక్కడ దాకే కాదు, ఇక్కడ మనస్సులో, హృదయంలో స్థిరపరచుకోవాలి. అప్పుడు ఇతరులపై మనకు ఈర్ష్య, కుట్ర, కుతంత్రాలు, రాగద్వేషాలు, ఇతరులపై చెప్పండి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఉండవు. ఈ ప్రేమ హృదయంలో ఉంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. పగలు ఎప్పుడు పోతాయి అంటే ఇతరులని మనం పగ పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఏం లేనట్టు, యేసు ప్రేమ లేనట్టు అంతే ఫిక్స్. యేసు క్రీస్తు ప్రేమ మనలో లేదంటే వెనుమిటే మన పరిస్థితి ఏంటి? ప్రేమ లేదంటే మన పరిస్థితి ఏంటి? మన దాంట్లో ఇంకేముంటది? కొట్లాట్లు, పగలు, గుద్దులాట్లు, ఇవే ఉంటాయి. భార్యాభర్తలు సమాధానంగా ఉన్నారనుకో, ఏ దరిద్రములు వచ్చినా, ఏ మనిషి వచ్చి కొట్లాడు పెట్టినా ఏం కాదు, వాళ్ళిద్దరి మీద సమాధానం. లేదనుకో చిన్న పుల్లజాలు, హల్లెలూయా, చిన్న పుల్లజాలు దెబ్బకు మాడి మసైపోతుంది కదా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మరణంలో తండ్రి ఎలా యేసుని ప్రేమించాడో అదే ప్రేమ చేత మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎప్పటిదాకా అంటే యేసు క్రీస్తుని ఎలాగో పునరుద్ధానంలో లేపాడో మనము కూడా మరణించి అదే రీతిగా లేపబడేంత వరకు ఆయన ప్రేమ మన మీద స్థిరపరచబడి ఉంటుంది. మనం లేపబడేంత వరకు, అది పాపంలో నుంచా, శాపంలో నుంచా, చెడుతనంలో నుంచా, పగలలో నుంచా, కొట్లాటలో నుంచా, దుర్మార్గతలో నుంచా, వ్యసనంలో నుంచా, అంతరంగంలో కలిగేటువంటి దేశాల మీ నుంచా, లోకంలో కలిగించే లోకాచార, లోక సంబంధమైన క్రియల నుంచి అనేది మన వ్యక్తిగతానికి మనం తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ మాట హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు అర్థమవుతుంది. అది లోపల ఉండనంత కాలం అర్థం కాదు. ఆ ప్రేమ విలువను గుర్తుపట్టుకోలేము, దాని విలువ గుర్తుపెట్టుకోలేము. అది ఎంత విలువ కలిగిందో మనం గుర్తుంచుకోలేము. ఆ విలువను గుర్తెరగాలి అంటే ఆ మాట ఇక్కడ దాచిపెట్టాలి హృదయంలో. లేకపోతే ఏమొస్తాయి? పగలు కొట్లాటలే వస్తాయి. చదవండి ఒక చిన్న మాట, గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చెప్పులు కొడుతూ ప్రభువుని కనపరుచుకున్నాను. ఎంతమంది మాటలు ఒప్పుకోగలుగుతారు? నిజం మాట్లాడుతున్నాను. నిజంగా ఒరిజినల్ వాయిస్ తీసుకురండి. పై దొంగ చేశారు ఇంటికాడ చూపించుకుని చూపించండి. ఇప్పుడు కాసేపు ఒక్క 5 నిమిషం ఒక్క మాట వివరించుకునేంత వరకు, సరేనా? మగ పిల్లలు కూడా అందరూ ఒక్క మాట, అందరూ కూడా ఒకసారి ఆలోచన. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంతమంది ఖచ్చితంగా చెప్పగలుగుతారు? యాస్, నేను ఎప్పుడో చనిపోయానన్నా. నిజమే, రాగద్వేషాలు లేవు, పగలు, కొట్లాట్లు, ఈర్ష్యలు ఇవన్నీ లేవు. ఎప్పుడో చనిపోయింది నా జీవితం. యేసయ్యే కదా నాకంతా.
నేను ఆయనే కదా, ఆయన కోసమే కదా. ఇక నేను నాలో జీవించేది ఎవరు? యేసయ్యే కదా. ఎంతమంది ఇలాగ ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఇలాగ ప్రార్థన చేసుకుంటున్నారు? ఎంతమంది ఇలాగూ మనస్సులో యోచన చేస్తున్నారు? క్రీస్తులాగా, క్రీస్తు ప్రేమను గుర్తిరిగి ఈ మాట చెప్పగలగాలి. కంటిన్యూషన్. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించున్నాను. చెప్పులు కొడుతూ ప్రభువును కనపరుచుకున్నాం. దేవుడి మీద విశ్వాసము ఉంటేనే లోక సంబంధమైన క్రియలను విసర్జించి దేవుని ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకొని మనము యేసు క్రీస్తుకు అర్పణగా అప్పగించుకోగలం. ఆ అర్పణ మన దగ్గర లేనంత కాలం మన బతుకులు ఎక్కడ వేసిన గొంగలి మాదిరి అక్కడే ఉంటాయి. దేవునికి యేసు క్రీస్తు ప్రభుకు మనల్ని ఎప్పుడైతే అర్పణగా అప్పగించుకొని, అయ్యా నా జీవితం నీకు ఇష్టంగా బ్రతకాలి, నీకు ఇష్టం ఎలా ఉంటుందో, అసలు నేను ఏం చేయాలో, అసలు నేను ఎలా ప్రవర్తించాలో, నేను ఎలాగ క్రమబద్ధీకరణ చేయబడాలో, నేను ఎలాగా నా క్రియలన్నింటిలో నిన్ను ఒప్పుకోవాలో నువ్వు ఉంటే గానీ నా జీవితం ఏదైనా మార్చబడదు అని ఆయన మన జీవితాలకు అనుభవించుకుని ఆయనను ప్రేమను అర్థం చేసుకొని, ఇదిగో ఇక్కడ రాయబడినట్లుగా ప్రేమించి నా కోసం అప్పగించబడిన యేసుక్రీస్తులాగా ఆయన అప్పగించుకున్నాడు కదా తండ్రికి. మరి మనం యేసయ్యకి అప్పగించబడాలి. హల్లెలూయా. ఎవరికి అప్పగించబడాలి? యేసయ్యకు అప్పగించబడాలి. మనం అప్పగించబడినప్పుడే దేవుడి క్రియను ఖచ్చితంగా మన బ్రతుకులో చూడగలుగుతాం. ఒక మాట చెప్పుకొని ముందుకెళ్ళిపోతాం. ఒక దొంగ దగ్గరికి వెళ్ళామనుకుందాం. దొంగ అంటాడు ఇలాగ బైబిల్ పట్టుకొని, వాడు జాన్ వెస్లీ వచ్చాడా, చాలా పెద్ద పేరు పెట్టుకున్నాడు. ఇటు జాన్ వెస్లీ ఏం చేస్తాడు, బైబిల్ పట్టుకొని అయ్యయ్యా నేను యేసయ్య గురించి చెప్తా ఇను అన్నాడు. సరే ఇంటా చెప్పు బాబు అన్నాడు. చెబుతున్నాడు దొంగతనం చేయకూడదు అన్నాడు. దొంగ అయిన దగ్గరికి ఆ దొంగ అయిన, ఒరే బుడ్డోడా, నేను బతకాలంటే దొంగతనమే చెయ్యాలి. నేను వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం వజ్రాన్ని దొంగలు కోసుకొని అవి అమ్ముకుంటే కానీ నేను, నా భార్య, నా పిల్లలు తిండి గడవదు. నువ్వు దొంగతనం మానుకోమంటే ఎట్లాగా? నా కడుపు ఎలా నిండాలి, నా బ్రతుకు ఎలా అన్నాడు. ఆడేమంటాడు, కాదు మానుకోవాలి, ప్రభు లేఖను మాటలో చెప్తా ఉంది, యేసయ్య అట్లాగే చెప్తాడు. అవును అయ్యా మానుకుంటాను, నా కడుపు ఎలా నిండాలి. దొంగతనం మానుకున్నాను, నా కడుపు ఎలా నిండాలి. దొంగతనం మానుకున్న నీవు, ఆ బుడ్డోడు అప్పుడు ఏం చెప్పాలంటే, దొంగతనం మానుకున్న నీవు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని యేసయ్య నా కడుపు నింపుని ఆయన అడిగితే ఆయనే ద్వారాలు తెరిచి నీ కుటుంబంలో సమృద్ధిని కలగజేస్తాడు. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలిపెట్టగలిగే బ్రతుకు మనలో ఉంటే, ఆ రోత జీవితం వదిలిపెట్టిన నీ జీవితం ఆయనకి ఇష్టంగా ఎలా మార్చుకోవాలో అందుకు తగిన ద్వారాలు ఆయన మన ఎదుట తెరిచి చూపిస్తాడు. అందుకు అప్పగించబడాలి దేవునికి. అప్పగించుకోండి అంటే ఏం అప్పగించుకోవడం? ఇంట్లో చేసిన సద్దు రొట్టెలు అప్పగించుకోలేదు. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవడం అంటే మన జీవితం ప్రత్యేకమైన విధానం వైపు మలుచుకోవటానికి ఆయన చేతికి అప్పగించి ఆయన ఎలాగ నడిపిస్తాడో అలా నడవటానికి ఇష్టపడటం. ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏ మార్గంలో పోమంటాడు, ఆయన ఏ దారి ధరిస్తాడు, ఆ దారి వెంబడి మనం వెళ్ళి మన బ్రతుకులు పరిమళించబట్టుకు ఆయన వెంబడి నడవటం, అది అప్పగించబడటం అంటే. అప్పగించబట్టే ఈడ ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకుని గేటు దాటుతున్న ఎదురున్న ఆలోచన నేను బతుకు ఇది అట్టాది
ఇది ఇట్టాది, దీనివల్ల నా బతికి ఇట్టయిపోయింది, ఇది ఆ రోజు అట్టబట్టి ఎట్టు తీయాలైనా. ఇది కాదు అప్పగించుకోవటం అంటే. ఇది కదా దేవునికి అర్పణ చేసుకోవడం. పౌలు రాస్తున్నాడు గలతీ సంఘాన్ని ప్రేమించి గలతీ సంఘానికి చెప్తా ఉన్నాడు, అయ్యా నేను పౌరులనబడే నేను చెప్తా ఉన్నాను. ఏమనుకున్నారు? ఇదిగో నా జీవితానికి అప్పగించుకున్నాను. ఈ రోజు నేను జీవిస్తున్నట్టే యేసుక్రీస్తు ప్రభువు నన్ను ఎలాగ నడిపిస్తున్నాడు అలాగే నేను నడుస్తున్నాను. అసలు నేను చనిపోయి చాలా కాలం అయిపోయింది. ఎప్పుడైతే భూమి మీద పడ్డానో, ఎప్పుడైతే గుర్రం మీద నుంచి తొలి కింద భూమి మీద పడ్డానో, నా కళ్ళు పోయాయో, అప్పుడే నా దేవుడి ద్వారా కాకుండా ఆ యొక్క శరీరం ద్వారా పుట్టబడిన నేను చనిపోయాను. ఆ రోజే చనిపోయాను. ఇప్పుడు జీవించబడ నేను కాదు. ఎప్పుడు బాప్తిసినప్పుడే. ఆ మారు మనసు ఇంకా సంఘంలో కనిపించలేదు. ఎందుకు సంఘంలో కనిపిస్తుంటే దేవుని ప్రేమను, ఈ ప్రేమను గుర్తించటంలా. యవనస్తులు కొట్లాటలు నాలుగు కొట్లాడు. ఆయమ్మ అంటే ఇయ్యమ్మకూడదు, ఇయ్యమ్మంటే కూడదు. గట్టిగా 18 వీళ్ళ మొహాలు. పెద్దలకు 4 ఒకరి కుటుంబాల్లో కొట్లాటలు ఉన్నది. ఎందుకు? ఆ ఇంటి మీద ఒకరా, ఈ ఇంటి మీద ఒకటి. ఏం లేదు ఇక్కడ. దేవుని ప్రేమ, తగ్గించుకునే మనస్తత్వం. సర్లేరా బాబు ఏదో అంట అన్నారు కదా, తల తీసుకుని పోతే సరిపోరు అనుకోరు. వాళ్ళు అన్నారు కదా, మనం ఎన్ని వాళ్ళకంటే మనం కనీసం 4 గంటలు అంటే కానీ మన మనసుకి శాంతి. వీళ్ళు క్రిస్టియన్స్ అనమాకండి, తప్పది. అది క్రిస్టియన్ స్వభావం కాదు. అది మీరు శరీరేచ్ఛలు బట్టి మీ కుటుంబాలు మీకు వచ్చిన గుణగణాలు అవన్నీ. అబ్బా మేము క్రిస్టియన్స్, మేము బైబిల్ సంకన పెట్టుకున్నామంటే ఎంత పరిశుద్ధం అనుకుంటాం అని అనమాకండి, తప్పదు. వాళ్ళు క్రిస్టియన్స్ అనడం కంటే మేము సర్వసాధారణ మనుషులు అనుకోవడం మంచిది. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ అది కాదు. క్రీస్తు ప్రేమ అది కానే కాదు. క్రీస్తు పిల్లలు అలా జీవించడం దేవుడికే అసహ్యం. ఉమ్మి వేసేస్తాడు ఆయన మనల్ని. రాగద్వేషాలు పెట్టుకొని, పగలు పెట్టుకొని, కొట్లాటలు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని సంగతి పెట్టుకున్నామంటే అది అసలు క్రీస్తు పిల్లలు అంటే నామకరణం అంతే. ఇంకా అంతే, అయిపోయింది. మళ్ళీ మాట్లాడకూడదు అక్కడ. అన్నిటి నువ్వు ఒకటే. పరిశుద్ధ గ్రంథాన్ని, లేఖనాలు సంఖ్యను పెట్టుకొని, నోట పెట్టుకొని కూడా ఇతరులను ద్వేషిస్తూ, ఇతరుల మీద పగలు పెట్టుకుంటూ ఉన్నారనుకో, ఇక అయిపోయింది మన బతుకు. మళ్ళీ గురించి పేద చేసి అన్నా ప్రార్థన చేయన్నా, ఇన్ని రోజుల నుంచి కట్టపడుతున్నానన్నా. కట్టపడు. దేవునికి ఇష్టంగా మారు కానీ ప్రార్థన చేసినప్పుడే కార్యం మాత్రం జరగాలి. కష్టపడు. ఇంకేం చేద్దాం? ఇప్పుడు లేఖనం ఇష్టంగా నువ్వు బ్రతికి నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. ఒక మాట చెప్పి ప్రభు లేఖనాల దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు కాకిని తీసుకుందాం. కాకిని, హల్లెలూయా. ఈ ఊర్లో గూడు పెట్టింది అనుకో, ఇది మన చర్చి పైన అది ఎందుకు స్తంభం మీద గూడు పెట్టింది అనుకో, అది ఈ ఊర్లోనే ఉంటుందా? ఎక్కడికి వెళ్తుంది? దాని ఇష్టం. ఆ ఊరు వెళ్తుంది, ఈ ఊరు వెళ్తుంది, ఆ ఊరు వెళ్తుంది. ఆడ చచ్చిపోయింది చూస్తుంటే ఆడిపోతుంది. ఈ ఆడ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్తుంది. ఈ ఎక్కడ ఏది దొరికితే అది తింటుంది. ఎక్కడ రోడ్డు మీద ఏమి జరిగిపోతే వాడి దగ్గరికి వెళ్తుంది, తింటుంది, వచ్చి మళ్ళీ అక్కడ కూర్చుంటుంది. ఇది దేనిది? దాని ఉద్దేశం కాకి. ఇప్పుడు మనుషులు కూడా అలాగే తయారైపోయారు కొంతమంది. ఏ ఇంట్లో కొట్లాట జరిగితే ఆ ఇంట్లో ఇంకాస్త పొగేసి నిప్పులు పెట్టి ఒకరు మండుకలేదనుకో, వాళ్ళకి గొడవ ఇంకా లేదనుకో శివులకి, మళ్ళీ ఒక రౌండ్ పోయి ఇదేం సరిగ్గా మండుకలేదు అని ఊపి దాన్ని మంట చేసి పొగబెట్టి బాగా రగులుకున్నాక అమ్మయ్యా చెవులు బాగుంది. ఇప్పుడు ఎలాగైపోయిందంటే లోకం మనుషుల బతుకులు నాశనం చేసేటోళ్ళు సరిపోయారు.
సరే అలా పట్లాడుకుంటున్నారు, మనం వెళ్ళాం. ఎందుకమ్మా ఆయన ఒక మాట, నువ్వు నోరు మూసుకుంటేమి అని ఆమెను, సరేనయ్యా ఆమె అన్నది, నువ్వు నోరు మూసుకుంటేమి, సరే రా అడిపోయేద్దాం. ఇలా సమాధానం పరచరు, దానికి కట్టెలేసి పొగదండి. ఇది ఏసై బిడ్డలు కాదు, ఇలా వీళ్ళు ఏసై బిడ్డలు కాదు. ఒకవేళ అట్టట్లు మీరు ఈయనైతే దయచేసి ఈరోజు మీరు మారు మనసు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కట్టెలు పోసి ఇంకా పొగలూపేవాడైతే మానుకోండి. బైబిల్ పట్టుకోవచ్చు, బైబిల్ చదవద్దు కూడా. చక్కగా ఇండ్ల కాడ ఉండి ఆ పని పోండి. ఏ పనికి అది? చీడిపత్తి, గింజదారును, ఇంకేంటిది ఆ మందు జల్లను, వరి నాటుకు 500-600 కూలి వస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఊరికే డబ్బులు పోగొట్టుకుంటారు? వీడికి క్రీస్తును ఆరాధించడం ప్రారంభించిన తర్వాత నీ బ్రతుకు మారాలి. ఎందుకు తరాల వెంబడి శాపాలు వెంబడిస్తున్నాయంటే వాక్యం వింటున్నాం, అన్ని తెలుసుకున్నాం కానీ వాక్యానికి ఇష్టంగా వాక్యానుసారంగా మన జీవితం నడవటం లేదు. కాబట్టి ఆ శాపం మన మీద వెంబడిస్తా ఉంది. 3 సంవత్సరాలు కాదు ఇక్కడ మందిరం స్టార్ట్ చేసి 30 మంది ఉన్న జనం ఈరోజు 100 మంది తట్టారు. దగ్గర మళ్ళీ 200కు పరుగులు పెడతా ఉంది. కొంతమంది జీవితానికి అలాగే ఉన్నాయి, కొంతమంది పరుగులు పెడుతుంది. దేవుని కృపలో ఆశీర్వదించబడుతున్నారు. మళ్ళీ దానికి తోడు ఇంకా 200-300 పట్టబడింది, మందిరాన్ని కడుతూ ఉన్నాం. ఇంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఇంతగా ప్రజలు నడిపించడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. మరి మన బ్రతుకులు ఎప్పుడు దేవునికి ఇష్టంగా మార్చబడేది? ఎప్పుడు స్థానికంగా ఉండేవారు ఎప్పుడు స్థిరపరచండి, దైవిక మేలు వదుకునేది, ఇప్పుడు ఆశీర్వదించబడేది? ఒకసారి ఆలోచించేది. వాక్యానుసారంగా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. అందుకే పౌలు చెప్పినట్లు, అవునయ్యా బ్రతికేది నేను కాదు, నువ్వే నా బ్రతుకులో బ్రతికి నా బ్రతుకును నీకు ఇష్టంగా మార్చమని ప్రభువుకు చెప్పగలగాలి. ఆమేన్. చదవండి. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా గారు ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా చక్కగా అందరు తీసుకోండి. 17-13 వచనం అదే కదమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. చాలమ్మా, చాలు. అలా చిన్నగా చెప్పాడా ఏలియా? ఫస్ట్ చెప్పాడు, తీసుకురా, నేను నా కొడుకు అది చేసుకుని తిని సావాలనుకుంటున్నా. మళ్ళీ నువ్వు ఏమన్నా ఒక శాలో భుజం తీసుకుని వచ్చి ఒక కట్టె చేత పట్టుకుని వచ్చి మళ్ళీ ఉన్నాడు అప్పడాలు అప్పం అడుగుతున్నావే, ఏదో దానవే సరే కూర్చోని ఒక జగ్గు నీళ్ళు ఇచ్చిన, సరే తాగినావు, ఇంకా పోవచ్చు కదా, ఎల్లుకొచ్చు కదా, మళ్ళీ దాని ఏదో ఒక అప్పం చేస్తారంటే ఏంది? పోతున్నా దోమటి ఏందో నడుముకు దట్టి కట్టుకున్నావు, ఒక శాల వేసుకున్నావు, కర్ర పట్టుకున్నావు, నీళ్ళు తప్పికెత్తున్నావు, అది తీసుకునే ఒక అప్పం ఇస్తారు. మామూలు డిమాండ్ కదా. ఇప్పుడు పోతున్నది మేము విధవరాలు పాప, ఏదో విధవరాలు కాస్త కనికరించి కూర్చోన్నది. సరే కూర్చున్నాడు, కాస్త నీళ్ళు ఇచ్చింది, తాగాడు, ఒక రొట్టె చేసుకుని మళ్ళీ తీసుకొని తినాలి, ఆకలి అవుతుందండి. ఇన్నదా? ఏ ఊరు అన్నది? సారేపోతు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? అందుకే నీవు భయపడవద్దు, నేను చెప్పినట్లు గద్దిస్తున్నాడు అక్కడ ఏలియా. గద్దించినట్టు చెప్తున్నాడు ఆ మాట. అక్కడ చెప్పింది నేను అధిక ప్రసంగా రాపు, నీకెందుకు? నేను చెప్తున్నా చెయ్యి, అంతే. నేనేం చెప్పినా నీకు అప్పం చేస్తున్నామని చేసుకురా. మళ్ళీ లేదు ఉంది ఇదంతా నాకెందుకు, నీకు ఇవన్నీ అడిగా నేను అప్పం చేస్తా. అప్పం చేసినట్టు నువ్వేం చేయాలి? మళ్ళీ నీకు నీ కొడుకు చేసుకోవాలి. ఆమెకు తెలియదా ఏలే ఎంత గొప్ప ప్రవక్త? తెలియదంటారా? తెలుసు. ఏలియా కొండ దిగి వస్తున్నాడంటే రాజ్యాలు గడగడ ఒడుగుతాయి, రాజులు సైతము.
అటువంటి ఆయన కొండగోల దాచిపెట్టుకొని రండి, మొదటి 8వ వచనం దగ్గరికి వెళ్దాం. అంతటి యెహోవాకు ప్రత్యక్షమై అంతటా యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుడు ప్రణాళికలో ఏరియా వచ్చాడు. రే ఏలే రారా, ఒరే పనికి మనరా, పొద్దున కొండలలో దాక్కుంటున్నాడు భయపడేటాడు కదా, మామూలు భయం కదా, సావంటే పో భయం మా ఏలియాకి. ప్రవక్త కదా, పో భయం. అందుకే కొండగోల దాచుకున్నాడు, అందరు చంపుతా ఉంటే ఆయన పిలిచి ఆడొద్దు కానీ రా సారెపతికెళ్ళి అక్కడికి ఎదురాలి చెప్పా అమ్మకాడు. అప్పుడు ఏ కాలం అది? కరువు కాలం. వాన పడుకోకుండా ఆజ్ఞాపించి పెట్టాడు మన ఏలియా అనే దేవుడి చేత. అందుకు కరువు కాలం. నిన్ను ఒక ఇంటికి పంపిస్తున్నా, ఆ ఇంట్లో ఉండు నువ్వు, ఆ ఇంట్లోనే తినాలి, ఆ ఇంట్లోనే త్రాగాలి. హల్లెలూయా. చదవండి నెక్స్ట్ వచ్చిన 9. నిన్ను పోషించుటకు వచ్చే ఒక విధవరాలికి సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతు అనే పట్టణమునకు పోయి ఆ గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు వచ్చిన కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి తాగుటకు నీళ్లు కొన్ని పాత్ర తీసుకురమని ఆమెను వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్క నీ చేతితో తీసుకుని రమ్మని ఆమెతో చెప్పెను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఇద్దరు ఉన్నవే గాని అప్పమొకటైనది లేదు. మేము సావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినను. అసలు విషయం ఏంటి? ఒక రొట్టెకు, ఆ రొట్టెకు సరిపోయి నూనె అది మాత్రమే ఉంది. అది చేసుకొని తినడానికి కట్టె పుల్లలు లేవు ఇంట్లో. అవి ఏరుకుందని ఊరిపోయేట గవిని దగ్గరికి వచ్చింది. ఆయన కాడికి వచ్చి అమ్మ కాసిన నీళ్ళు అన్నాడు. సరే ఇంటికి వచ్చాడు కదా, ఎలాగో ఆమెకు ప్రవక్తని తెలుసు. సరే నీళ్ళు లేవా, ఆ నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు అంటే ఒక రొట్టె చేసుకురాదు. వింటదా? మనం వింటామా? ఇంత ప్రయాసపడి ఉపవాసం ప్రార్థన చేసి ఇట్లాగమ్మా తింటామా? గద్దిస్తే నడుము కొట్టి తనినాక అప్పుడు కుంటుకుంటా అన్నా నడుముకి దెబ్బతిందన్న దేవుడు తన్ని చక్రవా నడుము కట్టి ప్రార్థన చేయనా? ఎప్పుడు నడుము మీద దెబ్బ తనినాక. అమ్మ బాగున్నప్పుడు ఎక్కడ నడుముకు దెబ్బ తగులుతుంది, కాస్త ప్రార్థనకు రాకన్నా మనకు అట్ట కాదన్నా, చెండు పని ఖచ్చితంగా పోవాలా అంట. ఒక 4-5 నెలలు పోతారు, అప్పుడు నడుము దెబ్బ నడుముకి తగ్గిందన్నా. అప్పుడు వచ్చి ప్రార్థన చేసి ఏం చేస్తాం? ఏమైనా చేస్తారు మనం? సరే మీరు అడిగారు కాబట్టి నేను చేస్తాను అంతే. ఇంకా శ్రీశైలేని ప్రార్థన అంటారు కదా, మీరు అడిగారు కాబట్టి నేను చేస్తాను అంతే. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క కుమారులారా, కుమార్తెలారా, గద్దింపుకు లోబడగలగాలి. దేవుడు ప్రేమించి మనల్ని గద్దించిన ఆయన మాటకి లోబడాలి. అందుకే సారెపతు విధవరాలితో ఒక మాట చెప్పాడైనా, నాకు గొప్ప చేసుకున్నట్టే నా గిన్నెలో పిండి లేదు, అయ్యా నా బుడ్డిలో నూనె లేదు అన్నప్పుడు ఒక మాట చెప్పాడు. 14వ వచనంలో భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. నేను
ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా చప్పట్లు కొడుతూ ప్రభు లైఫ్ ఎక్స్పెరిమెంట్, లైఫ్ సెటిల్మెంట్. పాపం విధానాలు ఆకలితో ఉండంటే చెప్పాడు, నా మాట కాదు, నా దేవుడు నీ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. చెప్పిన దాంతో పాటు ఏం చెప్పాడంటే, నీ గిన్నెలో నూనె లేదు, నీ యొక్క పిండి తొట్టిలో పిండి లేదని తెలుసు, నీ బుడ్డిలో నూనె లేదని తెలుసు, అయితే ఆ ఉన్నది నాకు తీసుకురా, నీకు సమృద్ధిగా వస్తుంది. దేవుడు చెప్పాడని చెప్పాడు. వెంటనే లోబడిందా లోబడలేదా? మరి మనం ఆమె నా మాట మేరకు ఎంత బాగా లోబడది అన్నారు కదా, మరి మన పరిస్థితి దేవుని మాటకు లోబడిన వారే జీవితాన్ని పరిమళ సువాసనగా మార్చుకోగలరు. రాయబడి ఉంది, ఆ యొక్క కరువు తీరేంత వరకు ఏలియాకు కుటుంబానికి సమృద్ధిగా ఉంది. అందరూ పక్షులు వీళ్ళ కుటుంబంలో ఏమైపోవటంలా, తొట్లో పిండి అయిపోవటంలే, బుడ్డిలో నూనె అయిపోవటం. ఎంతకాలం సమృద్ధిగా ఉంది ఇక్కడ, ఎంతకాలం దేవుడు ఎంతకాలం సమృద్ధిగా ఉంచాలనుకున్నాడు, ఎంత కాలం ఉంచాలో అంతకాలం సమృద్ధిగానే ఉంది. ఎందుకని? గద్దింపుకు లోబడింది కాబట్టి. మనము కూడా దేవుడి వాక్కు చేత వచ్చే గద్దింపు మాటలను మా గదులను తుడిచిపెట్టుకోకూడదు, తీసుకొని మనం లోబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి చివరిగా సామెతల గ్రంథం 1:23. స్పీడ్ అప్. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఏమి? దేవుని ఆత్మను మీ మీద కుమ్మరించేదను. బహు జాగ్రత్తగా గమనించాలి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, ఆత్మను మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశము మీకు తెలిపేదను. దేవుడి వాక్కుకు లోబడితే మొదటిగా పరలోకం నుండి దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఆవరించబడతాడు. ఏలియా దేవుని గద్దింపుకు లోబడి సారెపద గ్రామానికి వెళ్ళాడు. అనేక కుటుంబాలను పోషణకరంగా నిలబెట్టగలిగాడు. కరువులో పోషించే విధంగా దేవుడు కార్యం చేసి పెట్టాడు. మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని గద్దింపుకు లోబడితే సారేపతు విధవరాలు పోషించబడినట్లుగా మన బ్రతుకులు, మన జీవితాలు దేవుడి చేత పోషించబడతాయి. అలా పడాలి అంటే మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రేమను. హల్లెలూయా. దేవుని దగ్గరికి వస్తాం, మేము చేస్తామంటే మీరు జీవితకాలం మీ తరతరాలు అలా చేసినా ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ఒక చిన్నదైన కానీ పాపాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడండి, దేవుని ఆశీర్వాదాన్ని తరతరాలకు అనుభవించగలుగుతాం. హల్లెలూయా. చదవండి ద్వితీయోపదేశకాండము 8:5. త్వరగా కీర్తనలో 94:12. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 5వ వచనం. ఒకడు తన కుమారుని ఎలాగూ శిక్షించునో అట్లాగే నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచున్నట్లు, ఆయన భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఏం చేయాలి? నువ్వు దేవునికి భయపడవలెను. నీవు ఏం చేయాలి అంటే నీ బ్రతుకును మార్చుకోవాలి. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షణ అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని. దేవుడు ఈరోజు చక్కగా ప్రేమ ఆయన చూపించినప్పుడు గద్దింపుకు లోబడకపోతే శిక్షకు అప్పగిస్తాడని సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఎలాగా? ఒక తండ్రి కుమారుణ్ణి ఎలాగో శిక్షిస్తాడో అలాగే మనల్ని కూడా శిక్షిస్తాడు లోబడకపోతే. లోబడకపోతే
లోబడ్డా? కొట్టిన చేతోనే ఎత్తుకొని కౌగిలించుకుని చంక పెట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. కొడతాడు. కొట్టిన తండ్రి మళ్ళీ ఏం చేస్తాడు? ఏడుపు అనుకున్నాక అంటాడు, రానాయనా ఇదో 10 రూపాయలు ఇచ్చారా, కొనుక్కొచ్చుకున్నా, ఇదిగో రేపు కేక్ తెస్తాలే, తెస్తావు కదా, నిజంగా తెస్తా, ముద్దు పెట్టయ్యా, ముద్దు పెట్టు. చక్కగా మళ్ళీ ముద్దు పెడతాడు. మళ్ళీ ఇద్దరు అబ్బా కొడుకు ఒకటైపోతారు. మధ్యలోకి వాళ్ళ అమ్మ వచ్చిందనుకో, వాళ్ళ అమ్మ చెడ్డ చేస్తాడు. అది ప్రేమ. అలాగే మన దేవుడు కూడా, ఆయన కోపం వస్తుంది, గద్దిస్తాడు, లోపల శిక్షిస్తాడు. అయితే తిరిగి ఆయన దగ్గరికి చయ్యా అంటే తిరిగి ఆయన ప్రేమను మన మీద కుమ్మరిస్తాడు. అందుకే గద్దింపునకు శిక్షకి ఏం చేయాలి? మనం లోబడి ఆయన ఆజ్ఞ వెంబడి మనం కొనసాగిపోవాలి. చదవండి కీర్తన 94:12. యెహోవా శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బోధించువాడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఏం చేసేవారు ధన్యులైపోతున్నారు? ఆయన శిక్షను అనుభవించేవారు, బోధించేవారు. శిక్షను అనుభవించేవంటే ఖచ్చితంగా ఏం చేస్తావు? దేవుని మాటలు ఇతరులకు ఖచ్చితంగా చెప్తావు. నిజంగమ్మా, నేను ఒక రోజు ఇటు వెళ్ళాను, తప్పు చేశాను, వాక్యం విన్నాను, మనసు మార్చుకున్నాను, సరి చేయబడ్డాను అంటావు. అయిపోయింది. అంటే ఏం బోధిస్తున్నాడు వాడా? స్వార్థ, దేవుని మాటలు చెప్తున్నట్టు. హల్లెలూయా. మైక్ పట్టుకొని అరిసి కేకలి చెప్తే కాదు, వాక్యం చెప్పినట్టు. నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని పక్కన చెప్పిన ఆ రోజు స్వార్థ జరిగినట్లే. అది పరిచర్య. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఒకసారి నీట్ గా చదవండి ఒకసారి ఆ మాట. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. యెహోవా నీవు శిక్షించువాడు, దేవుని శిక్షను పొందుకున్నవాడు ధన్యుడే. ఆ పొందుకున్న తర్వాత ఆయన మాటను ఇతరులకు చెప్పినవాడు ధన్యుడే. ఇప్పుడు ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించే మనం శిక్షలో నుంచి దేవుని ప్రేమలోకి రావాలి. అంటే మన వ్యక్తిగత జీవితాల్లో కోపాలు, ఆవేశాలు, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రం, కుట్ర ఏం చేయాలి? వదిలిపెట్టాలి, తీసివేసుకోవాలి, వెనునాడాలి, ప్రభు ప్రేమలో స్థిరపరచబడాలి. హల్లెలూయా. కంటిన్యూషన్. సామెతల గ్రంథం 3:11 ఒకరు చదవండి. యోహాను సువార్త 15:2 ఒకరు చదవండి. 3:11 ఒకరు చదవండి. సామెతల గ్రంథం 3:11. నా కుమారుడా, దేవుడు విధించే శిక్ష, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. ఆయన గద్దిస్తే విసగవద్దు. దేవుని శిక్షను ఏం చేయకూడదు? విసర్జించకూడదు, తృణీకరించకూడదు. ఆయన శిక్షను లేకో సరే కానీ జరగని అనాలి. ప్రార్థన చేసే ఆత్మీయతలు మన నేను ఉంటే ఈ ఒక్క మాట చాలు. మన బ్రతుకంతా జీవితంలో సత్యంత వరకు ఆ మాట చాలు. మన బ్రతుకులో అయ్యా నేను కాదు జీవించేది నువ్వే అని చెప్పగలుగుతాం. సామెతల గ్రంథం 3:11 ఆ ఒక్క మాట చాలు. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. శిక్షను తృణీకరణం రెండు. ఒక మాట చెప్తాను, మన మధ్యలో శాంతగా కూర్చోను. ఆమె ఒక చిన్నది అదేదో పెట్టుకుంది పాపం, సేవ కార్యక్రమానికి. సంవత్సరం రోజులు ఒకే పేషెంట్ కనుక ఒక్కలే. దాని కూడా ఓ అమ్మాయి అన్నది కనుక అనాథ, ఒక్కటే అనాథ. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రొద్దుటూరు అనుకుంటా వచ్చారు. ఒక నెల, ఒక వారం చూశారు, అందరు వెళ్ళిపోయారు. కోమా పేషెంట్. ఆ పాప కూడా కోమా పేషెంట్, ఒక్కదే.
వారానికి ఒకసారి వెళ్తాం బాబు. దేవుడు ఇస్తాడు లెక్క ప్రార్థన చేసి ధైర్యపరిచి అక్కడ దేవుడైతే నాకు సమృద్ధిగా ఇస్తాడని చెప్తున్నాడక, నువ్వు తొందరపడకు, మనం చేసేది సేవ, దేవుడు కార్యం చేస్తాడని చెప్పుకుంటూ వచ్చావు. సరేనా, దేవుడి శిక్షేమో కానీ లేనా ఇలాగే కొనసాగి మరి ఒక్కళ్ళు ఇచ్చారు, ఒక్కళ్ళతో కొనసాగని ఎంతకాలం దేవుడు చెప్తే అలాగే తారుమారైపోయింది. దగ్గర అప్పు కూడా చేసేసింది, వాస్తవం నాకు తెలిసి చెప్పింది అన్నట్టు. అప్పు కూడా చేసింది అన్న, అప్పు కూడా చేసి పెట్టాను. సరే తొందరపడకు, దేవుడు నాకైతే చెప్తా ఉన్నాడు సమృద్ధిగా ఇస్తాడు, తొందరపడ మాకు. ఎంతకాలమో ఈ కాలం గడ్డు కాలం, అంతవరకు వెయిట్ చేయని చెప్పాడు. కొంతకాలం ఎదురు చూసింది. దాదాపు 9 నెలలు 10 నెలలు 11 నెలలు అయిపోయింది. ఆ రెంటే కట్టిపోతా వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఒక దినం, ఒక వారం 10 రోజుల క్రితం వెళ్తే ఇంకా బెడ్లు తీసుకోవాలని అని చెప్తా ఉంది. శిక్షకాలం ఏం చేయాలి, మనం భరించాలి, విసర్జించకూడదు దేవుణ్ణి. హల్లెలూయా. నాకు శిక్ష పడింది కదా, ఇంకా నాకు ఏసైతే విసుగొచ్చింది పోపా అని విసుగకూడదు. ఏమో పొద్దున తల్లిదండ్రులు మీద పిల్లలు విసుకుంటారు కదా, మా అమ్మ ఇప్పుడు చూసినా తింటుంటాదన్న నన్ను, మా నాన్న ఇప్పుడు చూసినా కొడుతుంటాడన్న నన్ను, విసుగు వస్తూ ఉంది. అలాగా దేవుని మీద విసుక్కకూడదు. శిక్షను ఏం చేయాలి, స్వీకరించాలి. సరే కానీ నేను నీతిగా ఉన్నాను, ధర్మంగా నీ మాటలు వింటున్నాను, నీలో బతుకుతున్నాను, శిక్షించడం నీకు ఇష్టమైంది, సరే శిక్షించు, ఇంకేం చేయాలి, నేను గద్దించడం నీకు ఇష్టం, సరే గద్దించు అని ఆయన మాటను స్వీకరించామనుకో, ఆ శిక్షను గద్దింపును తలకిందలు చేస్తాడు. ఆ శిక్షను తప్పించి ఆశీర్వాదాన్ని రుచి చూపిస్తాడు. చదవండి యోహాను 15:2. నాలో ఫలింపని ప్రతి తీగను, చాలా చురుకైన మాట, మన నడ్డిని ఇరగొట్టే మాట. చదువుది 15వ అధ్యాయం 96 పేజీ నెంబర్, కొత్త నిబంధన, అందరూ తీసుకోండి. 96 పేజీ నెంబర్ 15వ అధ్యాయం 2వ వచనం. చాలా జాగ్రత్తగా మన నడ్డి ఇరిగే మాట బాగా చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మాటని. సంఘానికి వస్తూ సంవత్సరాల తరబడి పోతుంటారు బైబిల్ పెట్టుకొని, ఇంకా యాడికి పోతుంటారు, ఉరుకుతుంటారు ఇలా దుంపలు దాగా. సంవత్సరాల తరబడి పోతుంటారు. ఆ కోడల్ని ఎట మాట్లాడినా తెలియదు, కొడుకుతో ఎట మాట్లాడినా తెలియదు, మనవాళ్ళని ఎట మాట్లాడినా తెలియదు, ఇంటికి వచ్చిన బంధువుతో ఎట మాట్లాడినా తెలియదు. మళ్ళీ పొద్దున్న లేచిన నుంచి ఆదివారం వచ్చేసారు బైబిల్ సంకేసుకుని ఎగేసుకొని ఉరుకుతారు. ఇట్లాంటి తీగలన్నీ ఏం చేస్తాడు దేవుడు, కత్తెర పెట్టి కట్ చేస్తాడు. కత్తెర పెట్టి కట్ చేసి పక్కన పడేసి నిప్పులు పెట్టి కాల్చి పడేస్తాడు. ఎవరో ఒక్కరు ఉంటారు నమ్మకంగా, 2 ఉంటారనుకో, 3 ఉంటారనుకో, 4 ఉంటారనుకో, కొంతమంది ఉంటారనుకో, ఆ నమ్మకమైన వాడికే దేవుడు మెండైన దీవెనలు కలగజేస్తాడు. ఆ ఒక్కడు మన కుటుంబంలో, మన సంఘంలో మనమే కావాలి. ఆ ఒక్కళ్ళు మనమే కావాలి. ఎందుకు ప్రార్థన చేస్తే వాళ్ళకే కార్యాలు జరుగుతున్నాయి, మన కార్యాలు జరగట్లేదంటే ఒక్కటే, దేవుని ప్రేమ సంపూర్ణత మనలో లేదు. రెండవది, దేవుని గద్దింపుకు మనం లోబడటం లేదు. మూడవది, దేవుని శిక్షకు మనం లోబడటం లేదు. చివరిసారిగా ఆయన మరణానికి అప్పగిస్తాడు. 3 కార్యాలు ఉంటాయి. లోబడ్డామా, ఓకే. నేను చాలా మందికి, చాలా కుటుంబాలకు
చాలా వ్యక్తులకు చెప్పేది ఇదే, మనం దేవుని ప్రేమలో ఐక్యపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమలో దేవునికి లోబడితే ఆశీర్వాదం అనుభవిస్తాం. లోబడకపోకుండా దొంగ భక్తి నాటకాల భక్తులు చేసుకుంటే తగిన శిక్షను అప్పగిస్తాడు. ఒక దినం కత్తిరించే కాలం వస్తుంది. ఎండిపోయిన కొమ్మని ఎలా కత్తిరిస్తాడో మన బతుకులు కత్తిరించబడతాయి. సంఘంలో సహవాసంలో ఉండవు, దేవుని సహవాసంలో ఉండవు. ఇంకో మాట చెప్పాను, నేను క్లియర్గా చెప్తాను. అప్పుడు ఎలా అయిపోతే మన బతుకు, పాస్టర్లు చూస్తేనే కోపం వస్తుంది.